వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో స్వామివారిని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వారి వెంట రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వక్లాభరణం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్, అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఉరెడ్డి రాజు, మాజీ ఎంపీటీసీలు శ్యామల గోవర్ధన్ రెడ్డి, రంగు వెంకటేశం, బొడ్డు రాములు, మాజీ సర్పంచులు సామ తిరుపతి రెడ్డి, కవిత, చిరుకు ప్రభాకర్, జిల్లా సెక్రటరీ బాలసాని శ్రీనివాస్, దశరథం, కైలాసం, నారాయణగౌడ్, విజయ్, రాజేశం, భువనేశ్వర్, రవి, ప్రసాద్, భూమేశ్వర్, వేణు, ప్రవీణ్, వేణు ఉన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆశ్రయన్న గారు వచ్చి సాయిబాబా టెంపుల్ మరియు మార్కండేయ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ప్రతి ఈ సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము. ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే ఆశ్రయన్న గారికి మరియు ప్రతి అతో తండ్రి కూడా వచ్చిన ప్రతి వారికి మా యొక్క సాయిబాబా టెంపుల్ యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి పిలవగానే సిరణ గారు వచ్చినాడు. ప్రతి సంవత్సరం సిరణ గారు వస్తున్నందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ సాయిబాబా ప్రతిష్టాపనప్పుడు కూడా మన సిరణ గారితోనే చేసినాము. అందుకని ఇప్పుడు మా యొక్క ఒక్క కోరిక, ఒక ధూపదీప నైవేద్యాన్ని మా యొక్క కోరికను విన్నవించి ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గురు పౌర్ణిమ పర్వదిన సందర్భంగా హన్మాజీపేట గ్రామంలోని సాయిబాబా ఆలయంలో భక్త మార్కండేయ ఆలయంలో ప్రత్యేకంగా బ్రాహ్మణులు చేసేటువంటి పూజలలో పాల్గొని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరడం జరిగింది. ఈరోజు ఉదయమే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయము, తిప్పాపూర్ ఉన్నటువంటి సాయిబాబా ఆలయము, వేములవాడలో ఉన్న రాజన్న ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కాంపజేసి అంటే అంతా మంచిగా జరగాలని, అందరికీ శుభం జరగాలని చెప్పని, మన హైందవ సంస్కృతిలో మన సనాతన ధర్మాన్ని, మన ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పి కార్యక్రమాలు చేయడం, అది బ్రహ్మోత్సవాల రూపంలో కానీ, కళ్యాణోత్సవాల రూపంలో కానీ, అన్నదానాలు, కుంకుమ పూజలు, అనేక రకాలుగా ఆయా స్వాములకు, ఆయా అమ్మవార్లకు మనం చేసేటువంటి పూజలకు ఎలాంటి అరిష్టం ఈ ప్రాంతాన్ని రాకుండా, ఎలాంటి కీడు సోకకుండా చూడనేటువంటి ఆలోచనతోటి అంతా మంచిదని చెప్పినటువంటి ఆలోచన ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి అన్నట్టు వ్యాస మహర్షికి సంబంధించినటువంటి గురువులను కూడా మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ గురు పౌర్ణమి నుంచి మరి మనకు కారు చీకట్లను కమ్ముకొనున్న సందర్భంలో వెలుతురు ఏ విధంగా చీకట్లను ప్రార్థోలు వెలుగునిస్తుందో ఆ విధంగా మానవ జీవితంలోకి వచ్చినటువంటి మనందరికీ కూడా గురువులు మనకు విద్యను నేర్పినటువంటి వారిని గౌరవించుకునేటువంటి రోజుగా కూడా గురు పౌర్ణమిను మనం ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆది శంకరాచార్య నుంచి మొదలుకుంటే వ్యాస మహర్షి మొదలుకుంటుంటే షిరిడి సాయిబాబా కానీ ఈ విధంగా చెప్పుడు మార్కండేయుడి గురించి, ప్రహ్లాదు గురించి అనేకం మనం చూసినాం, గమనంలో మనం చరిత్రలో కూడా చూసినాం. అలాంటి వారికి విద్యాబుద్ధులు ఇచ్చినటువంటి గురువులు కూడా ప్రణామాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం హైందవ సంస్కృతులు ఏ పూజలు మొదలుపెట్టినా తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోమంటారు, గురువును గుర్తు చేసుకోమంటారు, గ్రామ దేవతను, కుల దేవతను కూడా. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ శుభకార్యం చేసినప్పుడు కూడా ఈ నాలుగురు సందర్భాల్లో కూడా మనం మననం చేసుకోవడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాంటి గురు పౌర్ణమి సందర్భం ఈరోజు గురువులను గౌరవించుకుంటూ ముందుకు పోయేట కార్యక్రమం, మరి సాయిబాబా గారి ఆలయంలో కూడా దర్శించుకొని మరి తరించేటువంటి కార్యక్రమం బాగా గుర్తు. వీరన్నట్టుగా సాయిబాబా ఆలయ ప్రతిష్ట కోసం 15 సంవత్సరాల క్రితమో బహుశా ఇంకా ఎక్కువనే ఆ కాలంలో బహుశా దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి సమయంలో వచ్చినప్పుడు కూడా నా వంతు సహకారం సేవ చేసుకున్నటువంటిది కల్పించమని కోరుతూ ఆ రోజు ఇక్కడ భూమి పూజలు కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు నుంచి
ఇంచుమించు ప్రతి ఏటా కూడా మరి మీరు ఆహ్వానించడం, మీరు రావడం, ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవడం